ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 20వ పద్యం. పాంచభౌతికము దుర్భరమైన కాయంబిదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యూరనో ఎడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాంచభౌతికము దుర్భరమైన కాయంబిదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యూరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహ, పంచభూతములతో కూడి భరింపరాని ఈ శరీరము తప్పక నశించును, కానీ ఎప్పుడో తెలుసుకొనలేము. శరీరము 100 ఏండ్లు అని హద్దు చెప్పారు, కానీ ఆ మాట నమ్మరాదు. బాల్యమునందో యవ్వనమందో కౌమారమునందో వార్ధక్యమునందో ఈ 4 అవస్థలలో ఎప్పుడో దేనియందో, ఊరిలోనో అడవిలోనో జలములోనో నీళ్ల మధ్యనో ఎప్పుడో ఏ నిమిషముననో ప్రాణము పోవుట నిశ్చయం. కావున బుద్ధిమంతుడైన వాడు శరీరం ఉన్నప్పుడే నిన్ను తెలుసుకొనవలయును. ఈ శరీరము ఉన్నప్పుడే ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలి. అలాగే నిత్య నామస్మరణ, సదా నీ నామస్మరణలో నన్ను ఉంచు తండ్రి నరసింహ. ధర్మపురిలో నివసించి లక్ష్మీ నరసింహ, సదా నీ స్మరణ నాకు స్మృతియందు పెట్టు తండ్రి అని కవిగారు వేడుకొనుచున్నారు. అలాగే మనము కూడా నిరంతరం ఆ స్వామి స్మరణలో ఉండి భగవంతుడి యొక్క కృపకు మనము కృతార్థులవుతామని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం శ్రీ నరసింహాయ నమః.